ఏదైతే ఒక పక్కన ఇజ్రాయెల్ అంతం చూస్తాం, ఆఫ్ఘనిస్తాన్ నుండి యెమెన్ దాకా అందరూ దారిలో ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ తోడు రండి అని ఖొమైనీ పిలుపునిస్తే, ఆ పిలుపిచ్చినటువంటి మరు నిమిషం దగ్గర నుంచినే లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివార్ల మీద ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి దాకా కూడా వైమానిక దాడులు చేస్తూనే ఉంది, క్షిపణుల దాడి చేస్తూనే ఉంది. భవనాలన్నీ కంపించిపోయినాయి, పెద్ద ఎత్తున మంటలు పొగలు ప్రపంచమంతా కనిపించినాయి. అదే సమయంలో దక్షిణ లెబనాన్లో క్రైస్తవులు అధికంగా ఉండేటటువంటి మార్జియూన్ నగరం మీద కూడా తొలిసారిగా దాడులకు దిగింది. బాంబు దాడుల్లో 4 వైద్య సిబ్బంది చనిపోయారు. లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హెజ్బుల్లాకు సంబంధించినటువంటి నిఘా విభాగం ప్రధాన కార్యాలయం మీద కూడా భారీగా దాడి చేశారు. గత 24 గంటల 100 మందికి పైగా హెజ్బుల్లా తీవ్రవాదుల్ని కాల్చి చంపామని ప్రకటించారు. హెజ్బుల్లా కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ రషీద్ స్కఫీని కూడా లేపేశామని చెప్పారు. బోతల దాడులు కూడా కొనసాగుతున్నాయని ప్రకటించారు. స్కఫీ 2000 నుంచి ఆ బాధ్యతలు కొనసాగుతున్నాడన్న విషయాన్ని లెక్క తెలియజేశారు. గత 20 రోజుల్లో ఇజ్రాయెల్ దాడిలో 1400కి పైగా లెబనాన్ వాసులు చనిపోయారని, 12 లక్షల మందికి పైగా శరణార్థులుగా మారారన్నటువంటి లెక్క తేలుతోంది.